ఏపీలో ప్రతి నెలా తగ్గిపోతున్న పెన్షన్లు 3 నెలల్లో 1,11,000 మందిని తొలగించిన ప్రభుత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను అష్టదిగ్బంధం చేసిన కార్మికులు. చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. స్టీల్ ప్లాంట్ లో కార్మికుల్ని తొలగించడం సరికాదన్న బొత్స. ఏపీ హైకోర్టులో జత్వాని కేసు విచారణ. ఐపీఎస్లు కాంతి రాణా, విశాల్ గున్నిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశం. 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదు. విద్యుత్ ఛార్జీల్ని పెంచి రైతుల్ని మోసం చేశారన్న మాజీ మంత్రి కాకాని. తిరుమల లడ్డు వివాదంపై సిట్ దర్యాప్తు నిలిపివేత. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో బ్రేక్. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటామన్న అంబటి రాంబాబు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ లిక్కర్ షాపులు బంద్. అకస్మాత్తుగా మద్యం షాపుల్లోనే పనిచేసే సిబ్బందిని తీసివేయడంపై ఆందోళన. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా దుకాణాలకు తాళం. కాకినాడ జిల్లాలో ప్రభుత్వ వైన్ షాపులను మూసివేసిన సిబ్బంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సూపర్వైజర్ల డిమాండ్. వరద బాధితులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్. నగదు బదిలీ చేయడానికి 1 నెల రోజులు పడుతుందా అన్న మల్లాది విష్ణు. నాడు రోడ్డుపై దొర్లినా, నేడు మెట్లెక్కినా, నాడు శపథాలు చేసినా, నేడు దీక్షలు చేసినా, ఎవరి కోసం ఎందుకోసమని పవన్ ఉద్దేశిస్తూ పోతున్న మహేష్ ట్వీట్. విజయవాడలో ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల ధర్నా. వరద నీటిలో మునిగిన ప్రతి ఆటోకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థంలో దళితుల ఆందోళన. ప్రభుత్వం పట్టాలిచ్చిన భూముల్లో సాగు చేసుకుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆవేదన. అనంతపురం జిల్లా విడపనకులలో పెన్షన్ డబ్బులతో సచివాలయం ఉద్యోగి పరార్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. కూటమి సర్కారులో ప్రజాప్రతినిధులు ఇంటికి పిలిపించుకుని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. తమ ప్రభుత్వంలో ఇంటి వద్దకు వెళ్లి సమస్యల్ని పరిష్కరించామన్న రాజన్న దొర. కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం. వృద్ధురాల నుంచి పెన్షన్ డబ్బులు ఎత్తికెళ్లిన దుండగుడు. సీసీ కెమెరాలో రికార్డైన దొంగతనం దృశ్యాలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్లో ఇళ్ల కూల్చివేతలపై ఆరా తీసిన కాంగ్రెస్ హైకమాండ్. మూసీ సుందరీకరణలో భాగంగా సర్వే జరుగుతున్నట్లు వివరించిన రేవంత్. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజేలపై నిషేధం. మతపరమైన ఊరేగింపుల్లో డీజేలు, బాణాసంచా బ్యాన్. మైక్లు, తక్కువ సౌండ్ సిస్టంలకు మాత్రమే అనుమతి. మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్ సమావేశం. సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులు పలు కీలక అంశాలపై అధికారులతో చర్చ. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మూసీని కాలుష్యరహితంగా చేస్తామని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించిన శ్రీధరబాబు. తెలంగాణలో రేపటి నుంచి దసరా హాలిడేస్. సొంతూళ్లకు బయలుదేరుతున్న హైదరాబాద్ వాసులు. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఎంజీబీఎస్. కర్నూలులో పిచ్చుకుక్కల స్వైర విహారం. ఒక్కరోజే 40 మంది చిన్నారులపై దాడి. భయాందోళనలో ప్రజలు. చర్యలు తీసుకోవాలని డిమాండ్. సిద్దిపేట జిల్లా చర్యాలలో కురుమ సామాజిక నేతల ధర్నా. గురువర్ణపేటలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుని శిక్షించాలని డిమాండ్. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ కాలువలో 3 వ్యక్తులు గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం. మరో 2 కోసం కొనసాగుతున్న గాలింపు. బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రార్థనా మందిరాలు ప్రజా జీవితాలకు అడ్డంకి కాకూడదన్న ధర్మాసనం. ఆక్రమణల తొలగింపుకు మతాలతో సంబంధం లేదని స్పష్టీకరణ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచార జోరు. పల్వల్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ను ముంచెత్తుతున్న వరదలు. వాగులు పొంగుతుండడంతో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. కర్ణాటక ముడా స్కామ్ వివాదంలో కీలక ట్విస్ట్. ముడాకు భూములు తిరిగిచ్చిన సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి. భర్త మర్యాద కంటే తనకి ఏదీ ఎక్కువ కాదంటూ బహిరంగ లేఖ. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు. బహదూర్గఢ్లో రాహుల్ గాంధీ రోడ్ షో. అంబానీ వెడ్డింగ్పై ఘాటు విమర్శలు. జమ్మూ కాశ్మీర్లో ముగిసిన చివరి దశ పోలింగ్. దాదాపు 70% ఓటింగ్ నమోదు.
నిర్బంధంలో లద్దాఖ్ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ కలిసేందుకు వెళ్లిన సీఎం అతిసీని అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు. టిష్యూ పేపర్లలో చుట్టి ఐఫోన్ 16 స్మగ్లింగ్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మహిళను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు. మరోసారి ఆందోళనలు మొదలుపెట్టిన కోల్కతా జూనియర్ డాక్టర్లు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మళ్లీ పోరుబాట. అసెంబ్లీ ఎన్నికల వేళ డేరా బాబాకు పెరోల్ అంటూ వార్తలు. ఈసీకి ఫిర్యాదు చేసిన హర్యానా కాంగ్రెస్. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 33, నిఫ్టీ 13 పాయింట్ల చొప్పున నష్టం. దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. హైదరాబాద్లో 76,910 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల బంగారం. రెండో టెస్ట్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ. సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన. వరల్డ్ కప్ ర్యాంకింగ్స్ టాప్లోకి భారత్. ఆసుపత్రి నుంచి ఆడియో సందేశం పంపిన నటుడు గోవిందా. ఫ్యాన్స్ ఆశీర్వాదంతో కోలుకుంటున్నట్లు ప్రకటన.